బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖున యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్లో ఎంతో నష్టం జరిగింది. కేవలం ఇరాన్లో మాత్రమే కాదు, ఎక్కడెక్కడైతే అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయో వాటన్నిటిపైన ఇరాన్ దాడి చేస్తూ ఉండటంతో నష్టం మరింత పెరుగుతూ వస్తోంది. అంతేకాదు ప్రపంచ దేశాలు ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. నిజానికి ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్కి సంబంధించిన టాప్ లీడర్స్ని అమెరికా హతం చేసిన తర్వాత ఇక త్వరలోనే యుద్ధం ముగిసిపోతుందని అనుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఎక్కడ ఇరాన్ వెనుకడుగు వేయలేదు, లొంగిపోయే అంశాన్ని కూడా ఇరాన్ పరిశీలించలేదు. తమ దేశ అగ్రనాయకత్వాన్ని కోల్పోయినప్పటికీ ఇరాన్ యుద్ధంలో ముందుకు వెళ్తూనే ఉంది. యుద్ధం కారణంగా మొత్తం ప్రపంచ దేశాలు నష్టాలను ఎదుర్కొనే, ఆయిల్ నష్టాలను ఎదుర్కొనే పరిస్థితులకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో మాట పొడుకో మాట మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధాన్ని ముగిస్తూ ఉన్నాం, 5 రోజులు గడివిస్తూ ఉన్నాం, 10 రోజులు యుద్ధానికి గ్యాప్ ఇస్తున్నాం అంటూ అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. దీంతో ఒక దశలో యుద్ధం ముగింపు దశకే వచ్చింది అని అనుకున్నారు. కానీ రోజు రోజుకి పరిస్థితులు, పరిణామాలు చూస్తూ ఉంటే యుద్ధం ఎక్కడ ముగింపు దశకు వచ్చినట్టుగా కనిపించడం లేదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మరోసారి చెబుతున్నాడు, యుద్ధాన్ని 2 వారాల్లో ముగిస్తాను అని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. సరిగ్గా ఇక్కడే మరికొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2 వారాల్లో యుద్ధాన్ని ముగించే అవకాశం ఉంటుందా? అసలు అమెరికా ఏ ఉద్దేశంతో ఈ యుద్ధానికి దిగింది? ఇజ్రాయెల్ ఏ ఉద్దేశంతో ఇరాన్పై ఈ యుద్ధాన్ని ప్రకటించింది? ఆ ఉద్దేశాలు నెరవేరాయా? కేవలం ఇరాన్లో ఉన్న టాప్ లీడర్స్ని, అయతుల్లా ఖమేనీని హతమార్చడం, మరి కొంతమందిని హతమార్చడం, అక్కడ ఆయిల్ స్థావరాలపై దాడులు చేయడం, కొన్ని ఆయుధ స్థావరాలపై దాడులు చేయడం, కొంత నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని ఇరాన్కు కలిగించడం, ఇంతేనా అమెరికా కోరుకున్నదంటే ఖచ్చితంగా కాదు. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి శుద్ధి చేసిన యురేనియం నిల్వలు అమెరికాకి కావాలి. అంతేకాదు ఇరాన్లో ఉన్న ఆయిల్ స్థావరాలపై అమెరికాకు పట్టు కావాలి. ఆ ఇరాన్ కారణంగా ఎప్పటికీ ఇజ్రాయెల్కి ఎటువంటి హాని ఉండదు అనే నమ్మకం కావాలి. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేసే ప్రయోగాలు చేయదు అనే నమ్మకం అమెరికాకు కావాలి. ఇవి జరిగినప్పుడే అమెరికా ఈ యుద్ధంలో పైచేయి సాధించినట్టు అవుతుంది. మరి అవి సాధించకుండా యుద్ధాన్ని ముగించే అవకాశం ఉంటుందా? ఇప్పటికే ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ యుద్ధంతో మనకు ఏ సంబంధం లేకపోయినా మనం గ్యాస్ కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఆయిల్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి అమెరికా అధ్యక్షుడు అంటున్నట్టుగా 15 రోజుల్లో యుద్ధాన్ని ముగించే అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఇరాన్ ఏమంటుంది అంటే, మేము అమెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూ ఉన్నాము అని చెప్తోంది. అంతేకాదు కొన్ని ఆయిల్ ట్యాంకర్స్పై కూడా దాడి చేస్తుంది. కువైట్కు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. సో ఆ దేశాల్లో కలుగుతున్న నష్టాల గురించి ఇప్పటికే భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు కొన్ని దేశాలు అమెరికాను కోరుతూ ఉన్నాయి అని కొన్ని పత్రికలు వార్తలు రాస్తూ ఉన్నాయి. యునైటెడ్ ప్రెస్ ఇదే వార్తను రాస్తూ ఉంది, మనకి సమాచారం అందుతుంది. అసోసియేటెడ్ ప్రెస్ కూడా దీనికి సంబంధించిన కొన్ని కథనాలను వెలువరుస్తుంది. కొన్ని దేశాలు పూర్తిగా ఇరాన్ను నాశనం చేసిన తర్వాతే యుద్ధాన్ని విరమించండి అని అడుగుతున్నట్టుగా ట్రంప్ను అడుగుతున్నాయి అనే విషయం గురించి కొన్ని ఊహాగానాలతో కూడిన వార్తలను రాస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఎందుకంటే ఇరాన్లో పూర్తిగా మతాధికారుల పాలనకు తెరదించండి అని ఈ దేశాలు అమెరికాను అడుగుతున్నట్టు. ఎలాగో యుద్ధం ప్రారంభించారు, మాకు తెలియకుండానే యుద్ధం ప్రారంభించారు, మేము సన్నాహక ఏర్పాట్లు చేసుకోకుండానే యుద్ధాన్ని ప్రారంభించారు. సో ఇప్పుడు నిజానికి ఆపాల్సి వస్తే అర్ధాంతరంగా ఆపొద్దు, పూర్తిగా సగం చంపిన పాములాగా వదిలేయొద్దు, పూర్తిగా ఇరాన్ని నాశనం చేసిన తర్వాత అక్కడ పూర్తిగా మతాధికారుల ప్రాబల్యాన్ని తగ్గించిన తర్వాత యుద్ధాన్ని ఆపండి అని కొన్ని దేశాలు అమెరికాను అడుగుతున్నట్టుగా చెప్తుంది. అసోసియేటెడ్ ప్రెస్ ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. సరిగ్గా ఇక్కడే అసలు ఇరాన్ బలపడింది ఎంత, అమెరికా సాధించింది ఎంత, ఇజ్రాయెల్ సాధించింది ఎంత అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో మత పెద్దల పాలన పూర్తిగా కూలదోసాకే మీరు యుద్ధాన్ని విరమించండి అని సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యుఏఈ దేశాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ఎంత సన్నద్ధంగా ఉంటాడు అనే విషయాన్ని ఒక్కసారి మనం చూడాలి. ఇక చైనా, పాకిస్తాన్ ఇప్పటికే పీస్ ప్లానింగ్తో ముందుకు వస్తున్నాయి.
చైనా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపటానికి మధ్యవర్తిత్వం వహించడానికి పీస్ ప్లానింగ్తో ముందుకొస్తున్నాయి. అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనే విషయం ఇప్పటికీ తెలియదు, అనుమానంగానే ఉంటుంది. ఇప్పటికీ అమెరికా చెబుతోంది, మేము మరిన్ని దాడులు చేస్తాం. ఇస్ఫహాన్పై బంకర్ బస్టర్లతో దాడులు చేశాయి. అలాగే ఇరాన్కు సంబంధించిన అణుస్థావరాలపైన ఆయుధ నిల్వలపైన మేము దాడులు చేశామని చెప్తున్నాయి. దీనికి ప్రతీకగా ఇరాన్ ఏమంటోంది అంటే, ఇప్పటి వరకు అమెరికా ఎయిర్ బేస్లున్న అమెరికా స్థావరాలున్న అమెరికా స్థావరాలపై మాత్రమే దాడులు చేశాం. ఏ దేశాల్లో అయితే అమెరికా స్థావరాలు ఉన్నాయో కేవలం ఆ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం. ఒకవేళ మీరు ఇంకా మా దేశాన్ని అతలాకుతలం చేయాలి అని మీరు కోరుకుంటే, ఇరాన్పై ఇంకా మీరు కక్ష సాధించాలని అనుకుంటే, ఇప్పటికీ యుద్ధాన్ని మీరు ఆపకపోతే ఆయా దేశాల్లో ఉన్న మీ కంపెనీలపై, అమెరికా కంపెనీలపై దాడి చేస్తామని ఇరాన్ అంటూ ఉంది. ఒకవైపు 2 వారాల్లో యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకొస్తాం, చాలా వరకు పైచేయి సాధించాం, 50% వరకు లక్ష్యాల్ని సాధించామని అమెరికా ఇజ్రాయెల్ చెబుతూ ఉంటే, ఇరాన్ ఏమంటుంది అంటే ఎక్కడ ఇరాన్ తగ్గడం లేదు, ఎంత నష్టపోయినా పర్వాలేదు అనే ముందుకు వెళుతుంది. ఇరాన్ చాలా నష్టపోయింది, 100 మంది ప్రాణాలు కోల్పోయారు ఇరాన్లో. అంతేకాదు ఇంకొకటి హర్ముజ్ జల్సంధిని ఇరాన్ మూసివేసింది. సో ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది అంటే, అమెరికాకు సంబంధించిన కంపెనీలు ఈ దేశాల్లో ఎక్కడైతే ఉంటాయో వాటిని దాడి చేస్తాం. సో ఆ ఉద్యోగులు మీరు కార్యాలయాలకు వెళ్ళొద్దు, అమెరికా కంపెనీలు ఉన్న చుట్టుపక్కల ఎవరైనా ప్రజలు నివసిస్తూ ఉంటే వాటిని కూడా ఖాళీ చేయండి అని ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ టెక్ కంపెనీలపై ఇరాన్ దాడులను ప్రారంభించినట్లయితే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది, చర్చ వ్యక్తమవుతుంది. ఒకసారి అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ముగించడం గురించి ఏం మాట్లాడాడో చూద్దాం. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఏం మాట్లాడతాడో తెలీదు, మాట్లాడిన మాటపై ఎంతవరకు నిలబడి ఉంటాడో కూడా తెలీదు. ఇప్పటికే అంటూ ఉన్నాడు, కొంటే ఆయిల్ మా దగ్గర కొనండి, లేదంటే హర్మూజ్ను దాటి వెళ్ళి ఆయిల్ తెచ్చుకోండి అని అంటూ ఉన్నాడు. హర్మూజ్ను ఇరాన్ తెరవడం లేదు. ఒకవేళ హర్మూజ్లో ఆయిల్ సరఫరా జరిగినట్లయితే మాకు సుంకం చెల్లించాలి అని ఇరాన్ అంటుంది. సుమారు 18-19 కోట్ల రూపాయలు చెల్లించాలి అని. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ దేశాలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంటుంది, ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అమెరికా ఇప్పుడు ఏం చేయబోతుంది, మాకు సహకరించని దేశాలకు మేము సహకరించేది లేదని అంటుంది. సో మిగిలిన దేశాలను కూడా యుద్ధంలో లాగాలి అని అమెరికా కూడా ప్రయత్నం చేస్తూ ఉందా, ఇరాన్పై ఒత్తిడి తీసుకుని రావడానికి సహకరించని దేశాలను మేము కూడా పట్టించుకోమని అమెరికా కూడా అంటుంది. సో యుద్ధం ముగించే ఉద్దేశం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. Nothing to do with that. What happens in the Strait, we're not going to have anything to do with, because these countries, China will go up and they'll fuel up their beautiful ships and they'll leave and they'll take care of themselves. There's no reason for us to do it. We hit them hard. We got rid of a lot of the radicalized lunatics along the Strait. But if they want something, but I would say that within 2 weeks, maybe 3. We're hitting them very hard. Last night we knocked out tremendous amounts of missile-making facilities. As you probably read or wrote, we knocked out. Excuse me. Pardon me for interrupting. The U.S. will be gone or done with the war in 2 I think weeks? we're 2 or 3 weeks. Not 3 weeks. If it is We'll 3 leave weeks, because there's no reason for us to do this. Look, problem with the Strait, a guy can take a mine, drop it in the water, and say, "Oh, it's unsafe." It's not like you're taking out an army or you're taking out a country or they can drop it. Or you can take a machine gun from the shore and shoot a few bullets at a ship, or maybe an over-the-shoulder missile, small missiles. That's not for us. That'll be for France. That'll be for whoever's using the Strait. But I think when we leave, probably that's all cleared up. Today I heard tremendous numbers of ships were sailing through. Nothing to do with that. ట్రంప్ ఏం చెప్తున్నాడు విన్నర్గా, ఒక 2 వారాల్లో యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంటుందని ట్రంప్ చెబుతున్నాడు. కానీ ప్రపంచ దేశాలు మాత్రం ట్రంప్ మాటల్ని ఎంతవరకు నమ్మాలి అనే విషయంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. సో ట్రంప్ మొదట్లోనే యుద్ధం ప్రారంభమైన తర్వాత 4 వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత రోజుకో ప్రకటన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మరో 2 వారాలని అంటూ ఉన్నాడు. మరి ఈ 2 వారాల్లో ఏదైతే ఇరాన్ దగ్గర శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయని ట్రంప్ భావిస్తూ ఉన్నాడో వాటిని స్వాధీనం చేసుకుంటారా సేఫ్గా? ఇప్పటికే వాటిని భూగర్భ కేంద్రాల్లోకి ఇరాన్ పంపించేసింది అనే సమాచారం అమెరికా దగ్గర ఉంది. శాటిలైట్ దృశ్యాల ద్వారా ఆ విషయాన్ని ధృవీకరించుకున్నారు. భూగర్భంలోకి ఈ శుద్ధి చేసిన యురేనియాన్ని తరలించేశారు అని. మరి ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది? వాటిని స్వాధీనం చేసుకోకుండా
మూసేసిన హర్మూజ్ను తెరవకుండా యుద్ధాన్ని ముగించే అవకాశం ఉంటుందా? ఇరాన్ ఇప్పటికీ లొంగిపో టాప్ లీడర్స్ని కోల్పోయినప్పటికీ ఇప్పటికీ మొస్తాఫా ఖమేనీ ఎక్కడున్నాడో తెలియకుండానే యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఐఆర్జీసీ ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ముందు సాగిలపడుతుందా? యుద్ధాన్ని ఇంత నష్టపోయిన తర్వాత యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఏ కండిషన్స్ ఒప్పుకుంటుంది? ఇప్పటికే కొన్ని కండిషన్స్ పెట్టింది. యుద్ధాన్ని ఆపాలి, మాకు జరిగిన నష్టాన్ని చెల్లించాలి, భవిష్యత్తులో మాపై దాడులు చేయమని మిగిలిన దేశాలు మాకు సపోర్ట్ చేయాలి, హామీని అమెరికా ఇజ్రాయెల్ చేత ఇప్పించాలి అని ఇరాన్ అడుగుతుంది. మరి అటువంటి హామీలు లేకుండా ఇరాన్ శాంతి ఒప్పందానికో యుద్ధాన్ని విరమణ చేయడానికో ఇరాన్ ఎంతవరకు ఒప్పుకుంటుంది? అదే సమయంలో హర్మూజ్ని తెరవకుండా, హర్మూజ్ను పూర్తిగా ఓపెన్ చేయకుండా, హర్మూజ్లో ఇరాన్ పెట్టిన ఆంక్షలు అలాగే ఉండగా శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోకుండా అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ఏ విధంగా ముగిస్తాడు? ఇప్పటికే యుద్ధం కారణంగా అమెరికా పరిస్థితులు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికా కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో 2 వారాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని ముగించడానికి తీసుకోబోయే చర్యలు ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశం. మీరు అనుకుంటూ ఉన్నారా 15 రోజుల్లో యుద్ధం ముగింపు దశకు వస్తుంది అని? శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోకుండానో హర్మూజ్ను పూర్తిగా తెరిపించకుండానో ట్రంప్ వెనక్కు తగ్గుతాడు, యుద్ధాన్ని ముగిస్తాడు అని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. Straight, we're not going to have anything to do with, because these countries, China will go up and they'll fuel up their beautiful ships and they'll leave and they'll take care of themselves. There's no reason for us to do it. We hit them hard. We got rid of a lot of the radicalized lunatics along the strait. But if they want something, but I would say that within 2 weeks, maybe 3, we're hitting them very hard. Last night we knocked out tremendous amounts of missile-making facilities. As you probably read or wrote, we knocked out. Excuse me? Pardon me for interrupting. The U.S. will be gone or done with the war in 2 I think or 3 with weeks? 2 or 3 weeks. Not 3 weeks. If it is We'll 3 leave weeks, because then it there's would no be reason for us to do this. deadline. Look, problem with the strait, a guy can take a mine, drop it in the water, and say, "Oh, it's unsafe." It's not like you're taking out an army or you're taking out a country or they can drop it, or you can take a machine gun from the shore and shoot a few bullets at a ship, or maybe an over-the-shoulder missile, small missiles. That's not for us.